అన్నదాత సుఖీభవ పథకం కింద పెట్టుబడి సాయం పొందిన రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ సాయం వల్ల ఎవరి దగ్గరకో వెళ్లి అప్పులు చేయాల్సిన అవసరం లేకుండా పోయిందంటున్నారు. చన్నీళ్లకు వేన్నీళ్లు తోడైనట్లుగా తమ కష్టానికి ప్రభుత్వం అందిస్తున్న సాయం మరువలేనిదని సంతోషంగా చెబుతున్నారు. రైతుల కోసం ఇంతలా కృషి చేస్తున్న నాయకుడిని ఇప్పటివరకు చూడలేదంటూ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. రైతులకు రెండో విడత పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం అందించిన 3,000 రూపాయలు అన్నదాతల ఖాతాల్లో జమైంది. నగదు తమ ఖాతాల్లో చేరడంపై రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇస్తున్న సాయం తమ పెట్టుబడికి ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఇంతకాలం పంటల పెట్టుబడి కోసం వడ్డీకి అప్పు తెచ్చుకోవాల్సి వచ్చేదని, పంట చేతికి వచ్చిన తర్వాత అప్పు తీర్చడానికే చాలా మొత్తం వెచ్చించాల్సి వచ్చేదని అంటున్నారు. ఇప్పుడు అలాంటి ఇబ్బంది లేకుండా పోయిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా ఈ రాష్ట్రంలో రైతాంగం కానీ, రైతు కూలీలు కానీ, కౌలు రైతులకు కానీ, మన కుటుంబంలో ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కౌలు రైతులకు కూడా సాయం చేసి ఈ రాష్ట్ర రైతాంగానికి ఒక భరోసా ఇచ్చారు. అన్నదాత సుఖీభావ కింద 3,000 రూపాయలు నిన్న అకౌంట్లో పడినాయి. ఈ పథకం చాలా అద్భుతంగా ఉందండి. ఎందుకంటే పెట్టుబడి పెడతాక ముందుగానే డబ్బులు ఇస్తున్నారు. లేదంటే బ్యాంకర్ల చుట్టూ తిరగడం, బయట నుంచి డబ్బు తేవడం ఇదంతా ఇబ్బందిగా ఉంది. ఒక ఎకరానికి వ్యవసాయ పెట్టుబడి చేయాలంటే 35,000 దాకా ఖర్చు అవుతుందండి. చేదోడుగా ప్రభుత్వం ఈ రకంగా సాయం అందించడం వల్ల సేవ్ అవుతున్నామండి. బ్యాంకు రుణ సౌకర్యం ఇస్తున్నారండి. ప్రభుత్వానికి మా ధన్యవాదాలు బాబు. ఇట్లా ఇప్పుడు జరగాలని కోరుకున్నామండి. చంద్రబాబు గారు బాగా చేస్తున్నారండి. అన్నదాత సుఖీభావ, రుణమాఫీ, డబ్బులు కూడా పడి గవర్నమెంట్ బాగుందండి. రాకముందు ఎవరో అప్పులు పాలు తెచ్చుకున్నాడు, అప్పులు ఇప్పుడు ఇచ్చా కొద్ది బాగుంటుంది. రైతు చాలా లబ్ధి పొందుతున్నాడు. ఎక్కడికన్నా వెళ్ళి అప్పు తెచ్చుకోవాలంటే వాళ్ళు 2 రూపాయలు వడ్డీ, వాడు వడ్డీ లేదు, ఏమీ లేదు. రైతుకి ఇది చాలా సహాయకారి. రైతు ఇబ్బంది పడకుండా ఉండటానికి, రైతులు కష్టం తీర్చడానికి చేసిన పని. మాకు అన్నదాత సుఖీభావ కింద పోయినసారి ఒక విడత 1,000 రూపాయలు పడ్డాయి. ఈ విడత కూడా 3,000 పడ్డాయి. మెసేజ్ కూడా వచ్చింది. రుణమాఫీ ఇంకో 2 విడతలు ఈ టైం 8వ తారీఖు 9వ తారీఖులు వేస్తామన్నారు. అవి కూడా అందుతాయి. అందరికీ రైతులందరికీ బాగానే అందుతున్నాయి. మాకు పెట్టుబడి సాయం కింద బాగానే ఉపయోగపడుతున్నాయండి చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన. దళారుల బెడద లేకుండా నేరుగా తమ ఖాతాల్లోనే నగదు జమ చేయడంతో ఆ డబ్బు తీసుకోవడం కూడా సులువైందని రైతులు అంటున్నారు. ఒక రైతు బిడ్డగా అన్నదాతల కష్టం తెలిసిన ముఖ్యమంత్రి చంద్రబాబు తమను అన్ని రకాలుగా ఆదుకుంటున్నారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అన్నదాత సుఖీభావ వల్ల మాకు కొంత పెట్టుబడి వస్తుంది. దీన్ని ఆరంభంలోని రైతు ఉపయోగించుకొని నిలదొక్కుని వ్యవసాయానికి అడుగు ముందుకు వేయడానికి చాలా తోడ్పడుతుంది. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. మాకు చేతి వృత్తుల కింద కూడా 3 గ్రూపులు ఉన్నాయండి. 3 గ్రూపులకు కూడా మనిషికి 2 లక్షల లెక్క మొత్తం 60 లక్షలు ఇచ్చారండి. మాకు చంద్రబాబు గారి వల్ల చాలా శుభంగా వెళ్తుందండి. 2,000 రూపాయలు పడ్డాయండి. మెసేజ్ చూడండి. దానివల్ల మా పెట్టుబడులకు కానీ దానికి కానీ దేనికైనా వచ్చేస్తున్నాయండి. చాలా అద్భుతంగా చేస్తున్నారు బాబు గారు. ఆ రోజు పాదయాత్ర చేస్తూ నేను ఇది చేస్తానని చెప్పి ఆ చెప్పిని మొత్తం కూడా నెరవేరుస్తున్నారు. అలాంటి మాట మీద నిలబడే నాయకుడిని మేము ఇంతవరకు చూడలేదు. ప్రతి రైతు కూడా పంట పండించాలంటే ముందు విత్తనాలు కావాలి. ఆ విత్తనాలు ముందు చర్య జాగ్రత్తగా డబ్బులు పడుతున్నాయి. ఆ డబ్బులతో విత్తనాలు కొనుక్కొని పంట సేద్యం చేయడానికి ఉపయోగపడుతున్నాయి. మాకు ట్రాక్టర్ సబ్సిడీ మీద ఇచ్చారు. దానికి కూడా చాలా సేఫ్. ట్యాక్స్ కూడా తీసేశారు. ప్రతి దానికి కూడా చాలా అనుకూలంగా మాకు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. రైతులకు చేస్తున్నాడు అన్ని రకాల. ఇవాళ ఆయన తప్ప నాయకుడు అసలుకి ప్రపంచంలో లేడు నాకు తెలిసిన మట్టికి. నేను రాజకీయంగా తిరగను. రెండోది మాకు 4-5 ఏళ్ళ మట్టి పొడిచేమ లేకపోతే ఊడుపులు లేవు ఇక్కడ. చంద్రబాబు నాయుడు గారు ఈ పని చేయకపోతే మేము బయటికి వెళ్లాల్సి వచ్చేది. అన్నదాత సుఖీభావ డబ్బులు మాకు 7 నెలల సైన్యాల తోడుగా అన్నిటికీ ఉపయోగపడుతున్నాయండి. ఎరువులకు కానీ, విత్తనాలకు కానీ, స్వేరు మందులకు కానీ, ప్రతి పనికి ఉపయోగపడతాయి. మళ్లీ ఇలాంటి నాయకుడే తమకు కావాలని, మరింతగా తమకు అండగా ఉండాలని రైతులు కోరుతున్నారు.